వెళ్ళి మీరు ఒక 10 మందికి ఈ ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న చేయాలా? మనకు ఉపాధి కావాలా? మనకు మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా? మనకు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా? ఇది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 10 నెలలు యువతను మొత్తం బస్సు పట్టించేసి నిరుద్యోగులుగా పెట్టాడు. ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ టైం, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, రా కదిలిరా అంటున్నారు. మహిళలు, యువకులు మొత్తం ఉత్సాహంగా మనమందరం రేపు వచ్చే ఎలక్షన్ లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఆలీబాబా 151 మంది దొంగలని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. దీనికి మీ అందరి సహకారం ఎంతో అవసరము. ఓపికగా మీరందరూ విన్నందుకు చాలా థ్యాంక్స్. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పుత్తా చైతన్య రెడ్డి గారిని మాట్లాడవలసిన వచ్చిన తర్వాత బీటెక్ రవి గారు. హలో, అందరు బాగున్నారా? అందరికీ ధన్యవాదాలు. అందరూ పిలవగానే పెద్ద ఎత్తున వచ్చిన అందరికి ముందు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలిపేడలో దిగి ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. ఈ లోపల పెద్దలింగా మాట్లాడాల్సి ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం వెనక్కిపోయి మింద పడకుండా అడ్జస్ట్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలని అడుగుతా ఉన్నా. దయచేసి ఇంకా ఈ పక్క స్థలం ఉంది, ఆ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పక్కకు రావాలని కోరుతానా. ఇదే ఉత్సాహం రేపు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ చూపాలి. తెలుగుదేశం కడప జిల్లాలో మళ్ళా రెప్పరెప్పలాడించాలి జెండాని అందరినీ కోరుకుంటూ మా నాయకులు బీటెక్ రవి నన్ను మాట్లాడాల్సింది కోరుతున్నారు. దయచేసి అందరూ ఈ పక్కన వాళ్ళందరినీ రమ్మన్నా. అందరికీ నమస్కారం. తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చినంత సోదరులారా ఒక్క క్షణం ఆలోచించండి. అంతా కూడా 2019 ఎలక్షన్స్లో ఇక్కడ మన ప్రాంతం వాడు జగన్మోహన్ రెడ్డి, అతను ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మన జిల్లా వాసులంతా కూడా అతనికి ఓటేస్తే కడప జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు కడప జిల్లా కూడా సమగ్రాభివృద్ధి, జిల్లాను కూడా అభివృద్ధి పంతం వైపు తీసుకెళ్తాడని ఎంతో ఆశతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఓట్లేసి గెలిపిస్తే 10కి 10 సీట్లు. సోదరులారా ఒక్క క్షణం ఆలోచించండి. ఈ కడప జిల్లాకి ఏదైనా కొత్త ఇండస్ట్రీలు ఒక్కటేమన్నా తీసుకొచ్చాడా? ఒక్క నిరుద్యోగ యువకునికి ఏమన్నా ఉపాధి హామీ కల్పించే పని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా? అంతకుముందు మేము ఆమరణ దీక్ష చేసి జిల్లా వాసులంతా కూడా చేస్తే స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దానికి చెల్లికి మళ్ళీ పెళ్ళినట్టు మళ్ళీ శంకుస్థాపన చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు స్టేజ్లోనే ఉంది. సోదరులారా ఒక్కసారి అదే జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ ఆ ఫ్యాక్టరీ 1.5 సంవత్సరంలో పూర్తి చేసినాడు. సోదరులారా అతని సొంత ఫ్యాక్టరీ అయితే 1.5 సంవత్సరంలో పూర్తి చేశాడు. జిల్లాకు కావాల్సిన స్టీల్ ప్లాంట్ 5 ఏళ్ల నుంచి కూడా ఏమీ అభివృద్ధి చేయకుండా అక్కడంతా కూడా మూలన పెట్టడం జరిగింది. సోదరులారా ఒక్క క్షణం ఆలోచించండి. అది కాంక్లూడ్. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. లాస్ట్ 1 సెంటెన్స్, తప్పకుండా కడప జిల్లాలో మొత్తం 10కి 10 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాల్సిందిగా ఈ సభ ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. జై తెలుగుదేశం. ఏనాడు నీ పరిపాలన నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా నవము చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలన సరస్వతి పలకాలే. నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా.
ఆంధ్రప్రదేశ్ రూపకర్త మనకు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నామో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఈ పెద్ద నీవై జీవంతే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు తీయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. ఏ నది లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మగౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనుపై, మా రానున్న చరితనుపై, మా ప్రియతమ నేతనుపై గెలిచావు గెలిచావు. స్వమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైనాడికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో, నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో. దళపతి పసుపు గడపల ఛత్రపతి చంద్రంలో ధర్మం కోసం పోరాడే నీ ఆశయతి. రా కదలిరా అంటూ నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్త బలహీన వర్గాల ఆశాజ్యోతి, అమరావతి సృష్టికర్త, వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి, ఈ అరాచక నాయకులు తరిమి కొట్టడానికి, అవినీతి ప్రభుత్వాన్ని గంటె దింపడానికి నేడు మన కమలాపురం విచ్చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం స్వాగతం. నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో, దళపతి పసుపు గడపల ఛత్రపతి. అన్నాను రా కదలిరా అంటూ చంద్రబాబు గారి బహిరంగ సభకు విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి మన నాయకుడు శ్రీ పుత్త నరసింహారెడ్డి గారి